మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సృష్టిలోనే ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మ సృష్టిలో కూడా ఆడవాళ్ళని, అమ్మని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్చ్ 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనం మీకోసం. మరి ఎవరా ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నారా? చిత్తూరు నగరానికి చెందిన ప్రథమ పౌరురాలు, నగరపాలక సంస్థ మేయర్ అముదా గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. ఒక మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారనేది ఎంత సత్యమో, అదేవిధంగా ఆడవాళ్ళు ఎదగడానికి మగవాడు కూడా సహాయ సహకారాలు అందజేయాలి అనేది కూడా అంతే సత్యం. ఇదే నేపథ్యంలో తన చిన్నతనంలోనే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని తను అంచెలంచెలుగా ఎదుగుతూ తన వారి ఎదుగుదలకు సహకారం అందిస్తూ, అదేవిధంగా నేడు పేదరికం నుంచి ఈరోజు నగరపాలక మేయర్ స్థాయికి ఎదిగిన అముదా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. మేడం నమస్తే. మేడం ముందుగా సుమన్ టీవీ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో మహిళా దినోత్సవం నాతోటి మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా చిన్నతనం గురించి చెప్పాలంటే మాది పెద్ద కుటుంబం. 5 మంది మా నాన్నకు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు. మాకు ఏమి జరిగింది తెల్ల మా ఇంటికి. మా నాన్నగారు కరెంట్ ఆఫీసులో పనిచేసేవారు చిత్తూరులోనే. కొన్ని కారణాల వల్ల నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, డ్యూటీ పైన అయింది. నాన్నగారు మరణించిన వెంటనే అమ్మగారికి చాలా ఆ వేదన అయింది. మేము 3 అక్క చెల్లు, 1 తమ్ముడు. వీళ్ళు ఎట్లా చదివించుకోవాలి? ఆ కాలంలో చాలా కష్టమైన కాలం. మా అమ్మగారికి బయట ఏమి జరుగుతుందని కూడా మా అమ్మకు తెలియదు. ఆమె అంతగా చదువుకోలేదు. చిన్నప్పట్లే నాకు తెలివితేటలు ఎక్కువ. నాన్న చనిపోయిన తర్వాత తమ్ముడు 2 సంవత్సరాలు అయినప్పుడు అమ్మగారు చనిపోయారు. ఆ ఇంటికి నేను తల్లియా మారాను. మారిన తర్వాత నా చదువు మానుకున్నాను. ఏమంటే మాకు అంత కష్టము, అన్నానికి కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో నాన్నగారి డబ్బు కొంచెం వచ్చాయి మాకు. ఆ కాలంలోనే ఒక 2 లక్షలకు వచ్చినాయి. అప్పుడు 2 లక్షలు అయితే అప్పుడు విలువ ఎక్కువ ఆ డబ్బుకి. మా పైన అందరి పైన 50,000 బ్యాంకులు కూడా మాకు వేశారు. ఆ డబ్బుతో మేము తీసుకొని మేము గడిపేవాళ్ళము. మా అక్కగారు కూడా సావంత్ ఏమో చదివారు. మళ్ళీ అక్క కూడా నిలిచిపోయారు. తమ్ముడిని చదివిస్తామంటే తమ్ముడు కూడా సావంత్ చదివాడు. మళ్ళా నేను వర్షా పనికి వెళ్తానని చెప్పాడు. బాగా సంపాదించి మా తమ్ముడే ఇల్లంతా కట్టాడు. మేము ఇల్లు అప్పుడు ఇందిరమ్మ గారు మాకు ఇచ్చిన ఇల్లుని అది కొట్టేసి మా తమ్ముడు ఇల్లంతా కట్టి వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అయింది. నా ఇంటికి నేను తల్లిగా పెద్ద దిక్కుగా ఉన్నాను. నాకు అంత తెలివితేట దేవుడు ఇచ్చాడు కాబట్టి మా ఇంట్లో చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎక్కడ ఏ తప్పు చేయకుండా గౌరవంగా మన బంధువులతో మన తోడు పుట్టిన మన పెద్దనాయన కొడుకు వాళ్ళందరూ వాళ్ళ గౌరవాన్ని నేను కాపాడి ఎక్కడ ఏ తప్పు చేయకుండా మనం పట్టుదలగా ఉండి మనం సాధించాలని నేను సాధించేదాన్ని. అప్పుడు టైలరింగ్ బాపు బాలభవన్లో నేను టైలరింగ్ నేర్చుకున్నాను. 5వ క్లాస్ చదువుతున్న మీరు కుటుంబ భారం అంతా మీరే పెద్ద దిగుగా మారి మీ అక్కా చెల్లెలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళ యొక్క చదువులను కొనసాగించే విధంగా మీరు కుటుంబ భారాన్ని మొత్తం మీ మీదే వేస్తారు. అప్పుడు టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ ద్వారా వచ్చే సంపాద్యము చేదోడు వాదోడుగా ఇంటికి కూడా పెట్టారని కూడా మేము విన్నాం. ఇవి ఎంతవరకు నిజం? ఇప్పటి వరకు కూడా మీరు పెళ్లి చేసుకోకుండా కేవలం మీ జీవితాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమే త్యాగం చేశారు. మరి దీని గురించి మీ వివరాలు. మనకని సంపాదించుకోవాలని నాకు ఒక పట్టుదల కలిగింది. మళ్ళీ బాబు బాలభవన్లో నేను సెంటర్కు జాయిన్ అయినాను. అక్కడ టైలరింగ్ నేర్చుకున్నాను. మళ్ళీ సందుపేటలో మన చేతి పనులు, బుట్టలు వేసేది, చర్చ్ వేసేది, మంచము అదంతా కూడా నేను నేర్చుకున్నాను. 6 నెలలు అయిన తర్వాత నాకు ఆ సార్ మరి ఒకసారి 6 నెలలు నాకు ఇచ్చారు. ఇట్లా చేసుకున్నాము. నాకు స్టైపెండ్ అంతా వచ్చింది. దాంట్లో మేము కుటుంబాన్ని సాగించినాము. ఇట్లా పోతా ఉండేటప్పుడు టైలరింగ్ నేర్చుకున్నాను. బ్లౌజ్ అంతా కుట్టి నేను ఇచ్చేదాన్ని అందరికీ. నా దగ్గర చాలా మహిళలు వచ్చేవాళ్ళు, అక్క బాగా చేస్తున్నారని.
అట్లా అంత అదగా చేస్తాను. కొన్ని మళ్ళా అది అంతా అయిన తర్వాత అందరూ సెటిల్ అయిన తర్వాత నేను అట్లే మిగిలిపోయాను. నన్ను మా ఇంట్లో చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మళ్ళీ ఖాళీగా మనం ఉండకూడదని సీట్లు పెట్టేదాన్ని నేను. మా ఊర్లో ఉండే వాళ్ళ పెద్దలందరూ చిన్నలందరూ నా దగ్గర సీట్లు వేసేవాళ్ళు, కట్టేవాళ్ళు. వాళ్ళకి కట్టిన డబ్బు కూడా నేను కరెక్ట్గా ఇచ్చేదాన్ని. ఎవరికైనా ఒక అవసరం అయితే, ఒక హాస్పిటల్ అయితే ఎక్కడైనా పోవాలంటే కూడా మా తలుపు తట్టినారంటే అర్ధరాయితీ అయితే కూడా నేను డబ్బు ఇచ్చేదాన్ని. అట్లా కాబట్టి కొన్ని కారణాల వల్ల రాజకీయంలో కూడా నాకు నా మంచితనం చూసి నాకు ఓటేసి గెలిపించారు. ఈ స్థాయిలో ఉన్నానంటే పెద్దల సహాయంతో ఈ స్థాయిలో నేను ఉంటున్నాను. ఎలక్షన్ లో నిలవాలి అన్న ఆలోచన మీకు ఎవరు, అంటే మీ స్ఫూర్తి ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాల్లో ఫస్ట్ టైం మీరు వస్తున్నారు, ఆ వార్డు అక్కడ కార్పొరేటర్గా నిలవాలని చెప్పేసి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? అదేవిధంగా మీరు నిలవడం తర్వాత వెంటనే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అఖండ మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. మరి ఎవరు దీనికి అంతటి కారణం? రాజకీయ ప్రవేశానికి వెనక నుంచి నడిపించిన వాళ్ళు ఎవరు? మా పెద్దనాయన కొడుకు అని చెప్పాను కదా, టిడి మోహన్, ఆయన ద్వారా నిలబెట్టారు నన్ను. అదే విధంగా మా అక్క కొడుకు దేవుడు అని అబ్బాయి ఉన్నాడు, నాకు హెల్ప్ చేశారు. అదే మా ఊరి పెద్ద అయిన రాజా అని ఆయన కూడా హెల్ప్ చేశారు. వీళ్ళదే కాకుండా చాలా మంది కూడా నువ్వు నిలవమ్మా, నీకు మంచి పేరు ఉంది, మేమందరూ చేస్తాము, గెలిపిస్తాము, ప్రజలకు ముందే చేస్తా ఉన్నాం, మీరు కావాల్సిన సహాయం మీరు చేస్తా ఉన్నారు అని నన్ను నిలబెట్టారు. వాళ్ళ ఆశ కూడా నెరవేరింది, నన్ను ఓటేసి గెలిపించినారు. సరే, ఫస్ట్ టైం మిమ్మల్ని అలా అన్నారు కదా ఎలక్షన్ లో నిలబడమని చెప్పి, అంతవరకు మీకు ఎక్స్పీరియన్సే లేదు రాజకీయం పైన. అవును. మరి మీరు ఎలా ఫీల్ అయినారు? మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి ఎంజీఆర్ వచ్చారు, కరుణానిధి కూడా వచ్చారు. ఇప్పుడు అది సచివాలయం చేసింటాం మా ఇల్లు మేము. మా అన్నగారు కూడా టీడీపీలో గెలిచారు, మా అన్నగారు టిడి మోహన్ అని. అప్పుడు గెలిచారు, మా అన్నగారు కూడా గెలిచారు. నాకు అది వచ్చింది కాబట్టి ప్రజల కష్టం అంతా తెలుసుకునేదాన్ని. పెద్దోళ్ళు కూడా నా దగ్గర వచ్చి వాళ్ళ కష్టం చెప్పినారంటే నేను ఇట్లా చేయండి వాళ్ళకి సలహా ఇచ్చేది నేను. అట్లా ఆ ఊర్లో నాకు మంచి పేరు ఉండేది కాబట్టి అందువల్ల నాకు మా ఫ్యామిలీలో రాజకీయంలో ఉన్నారు కాబట్టి అది నాకు వచ్చిందని మా అన్నోళ్ళే చెప్పేది. అందరిలో నేను గౌరవిస్తున్నాను. అప్పుడు ఇచ్చిన ఓటమి ఇప్పటి వరకు పరిగెత్తానే ఉంటాను. ఒకరోజు కూడా లీవ్ ఎత్తుకోను, నా పని సకరంగా చేసుకొని నేను పోతా ఉన్నాను. సరే, కార్పొరేటర్ గా మీరు అప్పట్లో ఒక పార్టీ తరఫున గెలిచారు. అప్పుడు మీకు ఫస్ట్ సీట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అంటే మిమ్మల్ని నమ్మి, అంటే మీరు రాజకీయం అంటేనే ఖచ్చితంగా డబ్బులు ఉండాలి, డబ్బులు ఎంతో కొంత మనం ఖర్చు చేసేదైనా కావాలి. మీరేమో అప్పట్లోనే కొంత అంటే మిడిల్ క్లాస్ అని కూడా చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు కనీసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీకు అండగా నిలిచిన వాళ్ళు ఎవరు? నాకు సీట్ ఇచ్చిన వాళ్ళ గౌరవనీయులైన పెద్దరెడ్డి గారు, మినిస్టర్ సార్. నేను ఒకరోజు నేను ఇంట్లో ఉండేటప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే మీరు ఎవరు ఏమి అని అడిగారు. ఏం పేరు అన్నారు. సార్ అమదాస్ సార్ అన్నాను. ఆ మినిస్టర్ అని కూడా నాకు తెలియదు, నాకు రాజకీయమే తెలీదు. అప్పుడు అమదాస్ సార్ అని లోపల సార్ కూడా ఆయన పేరు చెప్పలే. ఏమమ్మా కార్పొరేటర్ సీటు కావాలా అని అడిగారు. అది అవును సార్ అని చెప్పినాను. నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను సార్. అంత లోపల వీరు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆమె ఎట్లా ఏమని. ఆ తల్లి పైన అంత మచ్చ కూడా లేదు, ఈమె చేస్తుంది పని, మ్యారేజ్ చేసుకోలేదు, ఎక్కడికైనా పరిగెత్తి వస్తుంది, ఇట్లా వాళ్ళే మనకు అవసరము కావాలి, పేదరాలు అంటా ఉంది, తల్లిదండ్రులు లేదంటా ఉంది. అట్లా వాళ్ళకు మనము ఏదో ఒకటి ఇచ్చినామంటే వాళ్ళు బాగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది. ఫోన్లోనే ఎవరి ముఖం నేను రాజకీయ ముఖం ఎవరి ముఖం నేను చూడలేదు. ఆర్ని శ్రీనివాసులు ఆయన ముఖమే నేను చూస్తాను. కానీ మళ్ళా వాళ్ళు వెంటనే కార్పొరేటర్ సీట్ నీకు ఇస్తాను, చేసుకోమా మంచిగా అని చెప్పారు. మా అన్నగారు నాకు హెల్ప్ చేశారు, రాజకీయంలో నాకు ఎంతో ఖర్చు పెట్టినారు వాళ్ళు. అట్లా హెల్ప్ చేశారు నన్ను. ఏమంటే మనం గెలిపించాలని పట్టుదల. హెల్త్ సరి లేకపోతే కూడా నేను చాలా కష్టపడి నన్ను నమ్మి ప్రజలందరూ ఓటేసినారు. ఓటేసి నన్ను గెలిపించినారు. ఈ రోజు వరకు నేను చేస్తా ఉంటాను. 5 ఏళ్లలో పాలన ఎలా ఉంది, ఈ పాలన ఎలా ఉంది, ప్రజలు దీని గురించి ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, నగరానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? పార్టీకి అతీతంగా ఈ రోజు నగరంలో అభివృద్ధి కావాలని, అందువల్ల చాలా ప్రజలు మా ఛాంబర్ లో వస్తే కూడా వాళ్ళకు నేను చేసేవాళ్ళు. ఈ అభివృద్ధి ఈమె సేవకని వచ్చింది, అభివృద్ధి చేయాలని కూడా ఆశపడతా ఉందని మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, అమ్మ నువ్వు సేవ చేస్తావా అని సార్ అడిగిన వెంటనే, సార్ నేను సేవకే వచ్చాను, నేను సేవ చేస్తాను సార్ అని సార్ కూడా నేను మాటిచ్చాను. కానీ ఇప్పటి వరకు ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని నా మనసులో లేదు. ఎక్కడ నేను పెడతారో
ఆ ప్రభుత్వాన్ని గౌరవిస్తాను. వాళ్ళు చెప్పిన పని నేను చేస్తాను. ఏమంటే ప్రజల్లో ఉండి మనం చేయాలి. వాళ్ళు కూడా ప్రజలకు చేసేదానికే కదా వచ్చారు, అభివృద్ధి చేయాలని కదా వాళ్ళు కూడా వచ్చినారు. అందు కాబట్టి నేను వాళ్ళతో ఉండి నేను సేవ చేస్తున్నాను. మేయర్గా మీరు గెలిచిన తర్వాత అంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా కూడా అంటే మీరు క్రైస్తవులు అనేసి ఒక ముద్ర వేసుకుంటున్నారు జనాల్లో. మరి క్రైస్తవులకు మాత్రమే మీరు డెవలప్మెంట్కి సంబంధించి వెంటనే ఏదడిగినా కూడా అనుమతులు ఇస్తున్నారని, లేదంటే వాళ్ళకు మాత్రమే మీరు ఏదో మంచి చేస్తున్నారు, మిగిలిన ప్రజలను కూడా మీరు పక్కన పెడుతున్నారు అనేది ప్రజల్లో ఉన్న ఇప్పుడు టాక్. క్రిస్టియన్ వాళ్ళకు ఏం చేశారని నాకే అర్థం కావట్లేదు. నేను చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఏం సహాయాన్ని కూడా వచ్చింది లేదు. వాళ్ళకు ముందు ఉండి వాళ్ళకి మనం ఇట్లా చేయాలని కూడా నేను ఇంతవరకు నేను చేసింది కాదు. ఇదంతా ఎవరో మాట్లాడుకొని ఉండారు, అట్లా నా పైన బుద్ధ చల్లుతా ఉండారు. అదంతా నేను చేయను. అందరూ నాకు ఒకే రెండు కన్నే. అందరూ మన ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినాను. మన ఊరు డెవలప్మెంట్ కావాలని నేను వచ్చాను. కానీ ఇట్లా వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలని ఎప్పుడు నేను అనుకున్నది లేదు. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందించాలని నా లక్షణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి నేటి మహిళలకు అంటే రాబోయే తరానికి కావచ్చు లేదా ప్రస్తుత తరానికి కావచ్చు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మహిళ అంటే ఒక శక్తి, ఒక తల్లి, దేవత, అన్నీ మహిళనే. మహిళ అంటే ఇట్లంటే ఎన్నో సాధించుకోవచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎక్కడ ఏ తప్పు మనం చేయకుండా మనం సాధించాలని పరిగెత్తినామంటే దేవుడు మన వెంట వస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అట్లా మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ సమాధానం మనసుతో కుటుంబంలో అత్తగారును మామగారును కుటుంబంలో బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతో కష్టం నుంచి ఈరోజు మేయర్ స్థాయి వరకు, నగర ప్రథమ పౌరురాల స్థాయి వరకు ఎదిగిన మేయర్ అముదా గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆమె ఇచ్చే సందేశం ఒకటే: ప్రతి ఒక్కరు కూడా మహిళా స్వరూపిణిగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ అదేవిధంగా ఇంట్లోనూ ఇల్లాలిగా బయట సమాజానికి సేవకురాలిగా మీరు మనోధైర్యంతో ముందడుగు వేయాలని చెప్పి ఆమె అందరికీ చెప్తున్నారు. అందరికీ సుమన్ టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.